IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు బిడి టీవీ. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిన్నటి రోజున మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకి ఏ పదవి ఇవ్వబోతున్నారంటూ అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపుగా మంత్రి పదవి ఖాయమైపోయింది. డిప్యూటీ సీఎం ఇవ్వబోతున్నారు లేదా హోంశాఖ ఇవ్వబోతున్నారంటూ కూడా గత 2 రోజుల నుంచి కూడా జనసేన పార్టీలో ఎన్డీఏ కూటమిలో పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతున్న సందర్భంలో ఏ పదవి ఇవ్వబోతున్నారు అనేటువంటి విషయం గురించి కొంత క్లారిటీ లేకపోయినా కూడా జనసేన పార్టీ నుంచి అయితే హోంమంత్రి ఖాయమైపోయింది, లేకపోతే డిప్యూటీ సీఎం ఖాయమైపోయిందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన తరువాత మెగాస్టార్ చిరంజీవి చేసినటువంటి ట్వీట్ అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఏ బాధ్యతలు నిర్వర్తించబోతూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ ఏ విధంగా మంత్రి పదవిని స్వీకరించబోతున్నారంటూ కొంత క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడొచ్చు. అంటే అధికారికంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి మంత్రి పదవి ఇవ్వబోతున్నారు అనేటువంటి విషయం గురించి క్లారిటీ లేకపోయినా కూడా మెగాస్టార్ చిరంజీవి అయితే పవన్ కళ్యాణ్కి ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదెల గారికి మిగతా మంత్రి వర్గానికి హార్దిక శుభాకాంక్షలంటూ ఒక ట్వీట్ని అయితే చేయడం జరిగింది. ఈ చిరంజీవి చెప్పినటువంటి ఈ ట్వీట్ ద్వారా పవన్ కళ్యాణ్కి అయితే డిప్యూటీ సీఎం పదవి అనేది దాదాపుగా ఖరారైపోయినట్లుగా తెలుస్తుంది. చిరంజీవికి కొంత సమాచారం ఉండడం మటుకే ఉన్నందువలనే ఈ యొక్క ట్వీట్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి అయితే గత కొన్నేళ్ల నుంచి తన మనసులో ఉన్నటువంటి మాటను ఎక్కడా కూడా దాచుకోకుండా సినిమాకి సంబంధించి లేదా రాజకీయాలకు సంబంధించి బయట పెడుతూనే ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్కి ఏ పదవి ఇవ్వబోతున్నారంటూ అందరూ ఆలోచన చేస్తున్న తరుణంలో ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి డిప్యూటీ సీఎం అంటూ పవన్ కళ్యాణ్ని సంబోధించడంతో పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం పదవి అనేది దాదాపుగా ఖాయమైపోయినట్లుగా తెలుస్తుంది. ఈరోజు సాయంత్రం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో పదవులను అనేది మంత్రి స్థానాలను అనేది ఖరారు చేయబోతున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం పదవి అనేది అధికారికంగా రావటమే ఆలస్యం అన్నట్లుగా తెలుస్తుంది. తర్వాత పవన్ కళ్యాణ్కి సంబంధించి ఏ మంత్రి శాఖను ఇవ్వబోతున్నారు అంటే కొన్ని మంత్రి శాఖలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. గ్రామీణాభివృద్ధి లేదా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వినిపిస్తుంది. తర్వాత అటవీ పర్యావరణ ఈ శాఖలు కూడా వినిపిస్తున్నాయి. దాదాపుగా ఈ 4 ఏదో ఒకటి పవన్ కళ్యాణ్కి చంద్రనాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్కి చిరంజీవికి ఒక సమాచారం ఇచ్చారు. ఈరోజు సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ఒక లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నారు. కాబట్టి ఈరోజు సాయంత్రం డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పేరైతే వినిపించడం అనేది దాదాపుగా ఖరారైపోయింది. ఇక ఏ మంత్రి శాఖ ఇవ్వబోతున్నారనేది ఈరోజు సాయంత్రం అయితే తెలుస్తుంది.